సీరియస్‌గా చెప్పిందా? నేను సీరియస్‌గా తీసుకున్నానా? ఈరోజు ఎలాగైనా ఈ కన్‌ఫ్యూజన్ కంక్లూడ్ చేయాలి. ఏ హాయ్. హ్మ్. హాయ్. ఏంటి అంజు వీడిలా వచ్చాడు? ఇప్పుడేం చేయాలి? ఏం కాదు అంజు. ఆల్ ఇస్ వెల్. ఆల్ ఇస్ వెల్. హాయ్. ఆహ్, ఏంటి ఈరోజు ఒక్కడివే వచ్చావు? ఇలా వచ్చేలా చేశారుగా నిన్న. హ్మ్. ఏంటి మరి మీ బ్యాంక్ విషయాలు? ఏముంటాయి? ఆ! ఒకరేమో డిపాజిట్ ఫార్మ్ తీసుకొచ్చి విత్‌డ్రా చేయమంటారు. ఆ! ఇంకొకరేమో నేను పెట్టాల్సిన చోట వాళ్ళే సిగ్నేచర్ పెడతారు. ఆ! ఇంకొకరుంటారి ఆ! అకౌంట్ నంబర్ దగ్గర ఫోను నంబర్ రాస్తారు. అమ్మో! ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎక్కడలేని కష్టాలన్నీ మీ బ్యాంక్‌లో ఉన్నట్టున్నాయిగా. మరే. అవును. ఆ! నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడే మా ఫ్రెండోళ్ళ ఇంటికొచ్చా. ఇక్కడెవరు లేరే. ఆ! దొరికిపోయినట్టున్నావుగా. ఏదో తేడాగా ఉందే. హ్మ్. ఎప్పుడు నాతో మాట్లాడని వ్యక్తి ఈరోజు నా దగ్గరకొచ్చి మరీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం యాదృచ్ఛికంగా కలిసినట్టు లేదే. మరి? నువ్వేదో అనుకోని కలిసినట్టు అనిపిస్తుంది. అవును. అదే నన్ను కలిసినట్టుగా. హ్మ్. నేనేం అనుకోని కలవలేదు. ఆ! నిజమా? హా! నిజమే. చెప్పాడు ఇందాక ఆటో అన్న. హ్మ్. అ! అదే ఆటో అన్న ఆ టైంలో ఏ పని లేదంట. తిన్నగా ఇంటికే వచ్చాడంట. ఆ! తెలిసిపోయిందా? హుహు. తెలుసుకున్నా. హ్మ్. హ్మ్. ఏంటి లవ్ చేస్తున్నావా? అవును. నువ్వు మా ఊరొచ్చి 6 మంత్స్ కూడా కాలేదు. పైగా మనిద్దరం ఎక్కడ కలుసుకునేది లేదు, చూసుకునేది లేదు. ఎక్కడెలా ఇష్టపడ్డావు? కలుసుకోలేనిది మనం గాదు. ఆ! నువ్వు. నువ్వు చూడలేనంత మాత్రాన ఎవరు నిన్ను చూడరని అర్థం గాదు. అది కరెక్టే. కానీ ఎప్పుడు చూసి, ఎక్కడ కలిసి ఎలా ప్రేమ పుట్టింది? హ్మ్. ఏంటో చెప్పు. ఓకే గానీ, ఆ! నీ మీదున్న ప్రేమని నేను మాటల్లో చెప్పలేను. మరి? నా భావాల్లో చెప్తా. నా భావాలన్నీ ఈ డైరీలో భద్రంగా రాసుంచా. జాగ్రత్తగా చదువుకో. బాయ్. హా! ముఖ్యంగా లాస్ట్ పేజ్ మర్చిపోకు. ఇది నిన్ను మొదటిసారి చూసిన రోజు. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? మనకిప్పట్లో పెళ్ళయ్యేటట్లేదురా. అరేయ్! ఆ! మహేష్ గాడురా. అరే మహేష్ ఇటు రారా. హ్మ్. ఇటు రారా పిలుస్తున్నానుగా.
చిన్న వర్క్ ఉందిరా, నేను మళ్ళీ వస్తాను. అరే పోదు రారా 5 మినిట్స్. హ్మ్. హ్మ్. ఏంట్రా? అరే బావా, లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో 2 మార్కులు తక్కువొస్తే ఎంత ఏతాలు చేస్తాడ్రా నిన్ను. ఇప్పుడు ఈడికి అదే ఎగ్జామ్‌లో 20 మార్కులు తక్కువొచ్చాయి. అరే ఫీల్ కాకురా, నెక్స్ట్ టైం ట్రై చేయి, పక్కా సక్సెస్ అవుతావు. ఆ? హ్మ్. థ్యాంక్ యూ మామా. హ్మ్. 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 నువ్వు చేసి నాకేం నచ్చలేదురా. ఆ రోజు నిన్ను ఆడు ఎగతాళి చేశాడనే కదా ఈరోజు నువ్వు ఎగతాళి చేస్తావని పిలిపించాను. అరే వాడు అలా చేశాడని నేను అలానే చేస్తే వాడికి నాకు తేడా ఏముంటుందిరా? ఆ? అలా నీ పైన ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ తాగరా? నాకు అలవాట్లేదు. ఎందుకలా? వాళ్ళని చూడండి ఎంజాయ్ చేస్తున్నారు తాగుతూ. మీరు కూడా తాగొచ్చుగా. తాగుతూనే ఎంజాయ్ చేస్తారని ఎవరు చెప్పారండి? అంటే బేసిక్‌గా అందరూ అంటారుగా తాగితే. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో ఎంజాయ్మెంట్ ఉంటుందండి. కొంతమందికి సినిమా చూస్తే ఎంజాయ్మెంట్, ఇంకొంతమందికి క్రికెట్ చూస్తే ఎంజాయ్మెంట్, ఇంకొంతమందికి చదువుకుంటే ఎంజాయ్మెంట్, ఇంకొకరికి చదువుకోకపోతే ఎంజాయ్మెంట్. మీలాంటి వాళ్ళకి చెప్పవసరం లేదు. షాపింగ్ అంటే, అందంగా రెడీ అవ్వడం అంటే అదొక ఎంజాయ్మెంట్. ఇంకొంతమందికి నాలా ఇలా ఒంటరిగా చందమామని, చెట్లని ఇలా చూస్తూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటే అదొక ఎంజాయ్మెంట్. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇలా ఇప్పుడే మొదలైంది నీ మీద ప్రేమ.
అలా రోజు చూడడం, నాలో నేనే మాట్లాడుకోవడం, ఆ మాట్లాడుకున్నది ఈ డైరీలో రాసుకోవడం చేసేదాన్ని. సో, మీకు నేను ఇష్టమైతే మీకోసం ఫాక్స్ సాగర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా. అవును, నీ పైన నా ప్రేమని ఆ డైరీలో రాశాను గదా! అది చదివితే నీకెలా అనిపించింది? ఇంకొంచెం రైటింగ్ బాగుంటే బాగుండు అనిపించింది. హా? ఏంటి? మళ్ళీ చెప్పు. రైటింగ్ బాగాలేకపోతే ఏంటి, నువ్వు బాగుంటావుగా. హ్మ్.